అందరికీ నమస్కారం. ముందుగా మన భారతదేశ స్వతంత్ర దినోత్సవ 79వ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మా భీమవరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు గారు జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే ఆయనతో పాటు జిల్లా అధ్యక్షులు హరికుమార్ రాజు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి గారు అందరూ వచ్చి భీమవరం మన జిల్లా కేంద్రంలో చేశారు. ఇది స్వతంత్రం నిజంగా మా అందరూ చెప్పినట్టు స్వతంత్రం ఎంతో కష్టపడితేనే ఈ రోజున మనం అందరం కూడా భారతదేశంలో ఈ రోజు ఎంత స్వతంత్రంగా ఉన్నామంటే ఆ రోజు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. అలాగే గాంధీ గారు సత్యాగ్రహం, అలాగే నెహ్రూ గారు ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు సుమారు 15 సంవత్సరాల పైన ఆయన జైలు జీవితం అనుభవించారు. అలాంటి మహానుభావులు బ్రిటిష్ వాళ్ళని నిజంగా అన్ని సంవత్సరాలు మన పాతుపైన భారతదేశంలో ఏకతాటిపై కాంగ్రెస్ పార్టీ యొక్క ఏకతాటిపై అందరినీ ఒక కుటుంబంలో మనం ఏమైనా చేయాలంటే అందరినీ అలాంటిది భారతదేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి మహాత్మా గాంధీ గారు మనకి ఈ రోజున స్వతంత్రాన్ని ఇచ్చారు. మన ఎంతో మంది ప్రాణత్యాగమే ఈ రోజు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది.